ఎంత పచ్చి తాగుబోతైనా సరే ఈ ఆకుతోటి తాగుడు బంద్ చేయొచ్చు. రోగం ఒక చెట్టు అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏంటంటే ఈ కొమ్మలు నరకటం లాంటిది. ఏంటంటే ఈ కొమ్మ నరికేసిన టెంపరీగా రాకపోయినా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ సైడ్ నుంచి వస్తూనే ఉంటాయి కొమ్మలు. ఆయుర్వేదిక్ అట్టుండదు. అదే రోగం చెట్టు అయితే ఆ చెట్టుని ఏరులతో సహా పీక్కొని వచ్చేస్తుంది. ఏరులతో సహా చెట్టుని పీకేస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు. అదే కొమ్మలు నరికేస్తే ఖచ్చితంగా మళ్ళీ పిలకలు వస్తూ ఉంటాయి కొమ్మలు. సో ఆయుర్వేదిక్ అనేది ఏరులతో సహా పీకేయటం అయితే, ఇంగ్లీష్ మందులు అనేది కొమ్మలు నరకటం. ఇది ఖచ్చితంగా ఈ ఆకులతోటి మందు అనేది ఖచ్చితంగా బంద్ చేయవచ్చు. ఒకసారి ట్రై చేయండి. వారంలోనే మీకు రిజల్ట్ అనేది కనిపించిద్ది. మీకంటే ఇట్లా మెత్తగా పౌడర్ అయిపోయింది. ఇంకా మిక్సీలో అయితే ఇంకా బాగా మెత్తగా వస్తుంది. దీన్ని ఇంకొంచెం నూరేసిన తర్వాత దీన్ని జల్లెడ పట్టాలి. ఇదిగోండి, ఇది సీతాఫలం చెట్టు. అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఆయుర్వేదిక్లో చాలా జబ్బులకి నయమవుతుంది. పిప్పి పంటికి కనుక వాడుకోవచ్చు. ఇంకా అట్లానే ఇంకా చాలా వాటికి కూడా వాడుకోవచ్చు. ఇగోండి, ఇప్పుడే కాయలు కూడా కాసినాయి. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఎంత పచ్చి తాగుబోతైనా సరే ఈ ఆకుతోటి తాగుడు బంద్ చేయొచ్చు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఇది మాత్రం 100% నిజం. మీరు ట్రై చేయండి, మీకు అనేది తెలుస్తుంది. సీతాఫలం ఆకు. అయితే దీన్ని ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఒకసారి చూడండి. ఇది ఆకు మీరు ఎట్లా ఉండాలి అనేది నీకు చెప్తాను. ఫస్ట్ చెట్టుని చూపిస్తున్నా మీకు. ఇగోండి, ఎప్పుడైనా ఈ ముదిరిపోయింది కదా ఈ ఆకు, ఇది కాదు కావాల్సింది. అట్లా అని ఈ చిగుర్లు ఇవి కూడా కాదు. మీడియం సైజులో ఉన్న ఆకులు కావాలి. ఈ చిగుర్లు పనికిరావు. అట్లని అడుగున ముదిరిపోయినవి ఉంటాయి, ఇవి పనికిరావు. ఇగోండి, ఇది మీడియం సైజు. ఈ ఆకుల్లో మీడియం సైజు తీసుకోవాలి. చిగురికి ముదిరాకునికి మీడియం సైజ్ అంటే ఇక్కడ ఇవి మీడియం సైజ్ అనమాట. ఇవి ఆకులు మనకి కావాల్సింది. మీకు అందుబాటులో ఎన్ని ఉంటాయని తీసుకోండి. తీసుకొనివి అసలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయి అంటే, చాలామంది తాగుడికి బానిస అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటమే కాకుండా భార్య పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోయి చాలామంది ఆగమైపోతున్నారు ఆ తాగుడు వల్ల. ఈ వాడండి. ఇందులో ఒకళ్ళు ఇద్దరు నా వీడియో చూసి ఒక్కళ్ళిద్దరికి నయమైనా కానీ నేను చేసిన దానికి ఫలితం ఉంటుంది. ఇదిగోండి, ఇవి మీడియం సైజు ఆకులు. ఇట్లాంటి మీరు మంచి చెట్టు ఒకటి చూసుకోండి. సీతాఫలం చెట్టు అంటే ఎక్కడైనా ఉంటుంది, మన ఇళ్ళల్లో కూడా ఉంటుంది. ఇది మా ఇంట్లోనే ఉంది చెట్టు. ఇట్లా ఆకులు తీసుకొని మీడియం సైజు ఆకులు, వీటిని ఎండబెట్టాలి. ఇదిగోండి, ఈ మీడియం సైజు ఆకులు తీసుకున్నారు కదా, ఇవి ఎండబెట్టాలి. ఎట్లా ఎండబెట్టాలంటే ఎండలో ఎండబెట్టడం కంటే నీడకి ఎక్కువ ఆరబెట్టాలి. అంటే నీడ కంటే ఇది ఎండ తగలకుండా గాలికి ఆరేటట్టు ఉంటుంది కదా, అట్లా. ఇవ్వండి, సీతాఫలం ఆకులు లేతయి కాదు, ముదిరి కాకుండా ఇట్లా పండిపోయినాయి. ఇవి కాకుండా మీడియం సైజులో ఉన్నాయి, ఇక్కడ ఉంటాయి పైన. ఇవి అంటే ఇట్లా మంచిగా ఇట్లా తుంచేసుకోండి. ఇట్లా తుంచి మంచిగా ఒకసారి కడిగేసేయండి నీళ్ళల్లో. అంటే డస్ట్ కనుక ఏమైనా ఉంటే పోతుంది. ఇది కడిగిన తర్వాత నీడకు ఆరబెట్టుకోండి. మీకు ఎన్ని కావాలంటే సపోజు కొన్ని తీసుకోండి. ఒక 4-5 కొమ్మలు తీసుకుంటే అది ఖరాబ్ అయిపోయేది ఏం కాదు. కాబట్టి ఎండిన తర్వాత ఎన్నాళ్ళైనా కానీ నిల్వ ఉంటుంది, సంవత్సరమైనా ఉంటుంది, స్టాక్ ఉంటుంది. కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. నీడలో ఎండబెట్టిన తర్వాత దాన్ని మెత్తటి పౌడర్ చేయాలి. అది మీకు ఎండబెట్టిన ఆకులు ఉన్నాయి, నేను మీకు వీడియో చూపించాలని చెప్పి నేను ముందే ఎండబెట్టాను. అవి చూపించి
అది ఎట్లా వాడాలి, దాన్ని ఎట్లా పౌడర్ చేసుకోవాలి, ఎట్లా వాడాలి అనేది కంప్లీట్గా చెప్తాను. సో ఇప్పటిదాకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే తాగుబోతులు తాగుడికి అలవాటై వాళ్ళ జీవితాలు పిల్లలు వాళ్ళ జీవితాలు, ఇల్లు, సంసారం అంతా ఆగమైపోతుంది తాగుడు వల్ల. అందుకనే దాన్ని ఒకసారి అవాయిడ్ చేయండి. ఇది ఒకసారి ట్రై చేయండి, రూపాయి కూడా ఖర్చు ఉండదు కదా, ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇది చేయాల్సింది ఏంటంటే ఆడవాళ్ళే. ఇప్పుడు ఎట్టైనా తాగుబోతు చెప్పినా కానీ వాడు వినకోకుండా నీళ్ళు ఇంతేయాలి ఇవన్నీ అంతేనా, ఎందుకంటే వాళ్ళు దానికి ఆల్రెడీ తాగుడికి బానిస అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు మనం చెప్పినా వినరు, మైండ్కి ఎక్కించుకోరు. కాబట్టి ఇది చేయాల్సింది ఆడవాళ్ళు. ఇది ట్రై చేయండి. ఎవరైనా మీ భర్త అయినా ఎవరైనా సరే మీ ఇంట్లో తాగుడికి అలవాటు అయిన వాళ్ళు మాత్రం ఇది ట్రై చేయండి, వాళ్ళకి పెట్టండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి కూడా ఏమి రావు. చాలా మంచిదే సీతాఫలం ఆకు. ఒకసారి మీరు వాడండి, వాళ్ళతోటి తాగుడు బంద్ చేయండి. మీకు మాత్రం సరే. ఇప్పుడైతే మనం ఇది ఎట్లా తయారు చేసుకోవాలనేది చూపిస్తా చూడండి. చూద్దాం ఇప్పుడు అది ఎట్లా తయారు చేసుకోవాలనేది మాత్రం మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగోండి, ముందుగా మనం ఎండబెట్టుకున్నాం కదా సీతాఫలం ఆకులు, ఇవి మంచిగా ఎండిపోయినాయి. నీడకి ఎండబెట్టుకోవాలి. ఇవి చెప్పాను కదా, ఇందాక చెప్పాను. ఎండలో ఎండబెడితే ఏంటంటే దాంట్లో కొంచెం మెడిసిన్ అనేది కొంచెం తగ్గుతుంది పవర్. ఎప్పుడైనా ఆయుర్వేదిక్ అంటే నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఇవ్వండి, ఇట్లా మంచిగా కరకరలాడేటట్టు ఎండబెట్టేసుకుంటే వీటిని మనం మెత్తగా రోట్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది పౌడర్ చేసుకుంటానంటే మీకు రోలు ఉంటే రోట్లో చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలోనే పట్టుకోవచ్చు, మీ ఇష్టం. నీడలో ఎండబెట్టిన సీతాఫలం ఆకులు ఇదైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు యూజ్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైనా రిజల్ట్ అనేది స్పాట్లో ఇట్లా రావాలంటే రాదు, కొంచెం టైం పట్టింది. ఇప్పుడు తాగేటోళ్ళైనా కానీ అమ్మటే సీసాలు తీసుకొని తాగరు కదా, కొంచెం తాగుతారు. అట్లానే ఇది కూడా ఉండంగా అలవాటు ఎక్కువ అయిపోద్ది అనమాట. బాగా తాగుబోతులు అయిపోతారు. అట్లనే ఇది కూడా అమ్మటే రిజల్ట్ రాదు, కానీ మినిమం ఒక వారం వాడితే మీకు రిజల్ట్ కనపడుతుంది. అట్లా కంటిన్యూగా చేస్తే ఒక 40 రోజులు మీకు ఖచ్చితంగా 100% మంది అయితే బంద్ చేస్తారు. కానీ ఓపికతోటి చేసుకోండి. ఇది పెద్ద పనేం కాదు, ఆడవాళ్ళు ఇది తయారు చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంట్లో. ఇది వాళ్ళకి తెలియకుండా పెట్టేసి అయితే చాలు, వాళ్ళు ఎంత తాగుబోతైనా కానీ బంద్ చేస్తారు మందు. చాలా సింపుల్, మనం చెప్తాం కదా, 0 బడ్జెట్ తోటే మెడిసిన్. దీన్ని ఇప్పుడు మనం మెత్తగా నూరుకోవాలి. మంచిగా వేస్ట్ కాకుండా ఈ ప్రకృతిలో ప్రతిదీ మెడిసిన్, అది యూజ్ చేయటం తెలియాలి, దాన్ని వాడటం నేర్చుకోవాలి. దీన్ని మెత్తగా పౌడర్ చేయాలి. ఇంకోండి, మెత్తగా అయితే అయింది, ఇంకా కొంచెం అవ్వాలి. ఇంకోండి, ఇట్లా మెత్తగా పౌడర్ అయిపోయింది. ఇంకా మిక్సీలో అయితే ఇంకా బాగా మెత్తగా వస్తుంది. దీన్ని ఇంకొంచెం నూరేసిన తర్వాత దీన్ని జల్లెడ పట్టాలి. ఇంతే, ఇంకేం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ మన ఇంటి ముందు ఉన్న చెట్టుకి ఎండిపోయిన ఆకులు, అదే గొప్ప మెడిసిన్. ఎంత తాగబోతున్నాయినా కానీ మందు బంద్ చేయించచ్చు. ఇదిగోండి, ఇది నలిగిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి ఎత్తుకుందాం. ఇదిగోండి,
ఇది మీకు ఎంత కావాలంటే అంత చేసి పెట్టుకోండి, ఎంత అని చేసి పెట్టుకోవచ్చు. ఇది ఖరాబ్ అయ్యేది కాదు, ఎన్ని సంవత్సరాలైనా అట్లుంటుంది, స్టాక్ ఉంటుంది. ఇదిగోండి, ఇది ఇంతే. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం జల్లెడ పట్టుకోవాలి. అంటే ఈ పీసులు ఉన్నాయి కదా, ఇవి మొత్తం పోవాలంటే మనం ఒక జల్లెడ పట్టాలి. ఒక మెత్తటి క్లాత్ తీసుకోండి, ఒక మెత్తటి క్లాత్ తీసుకొని దాన్ని మీద వేసి, ఇగండి ఇట్లాంటిది మెత్తటి క్లాత్ వేసిన తర్వాత దీంట్లో ఇట్లా వేసేయండి. జల్లెడ పట్టాలి కదా, ఇది అంటే ఈ పీసులు ఇవన్నీ లేకుండా మంచిగా మన మెడిసిన్లో కలిసిపోతుంది అన్నమాట. ఇది కలపటానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు వేసాం కదా, దీన్ని అటు ఇటు ఇట్లా పట్టుకొని అంటే ఇది రాలుతుంది దీంట్లోకి. ఇదిగోండి కింద రాలుతుంది చూడండి. నాకు వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది, మనకేమో ఒక్కడనే పట్టుకొని ఒక్కడనే చేయాలి. ఇది మీరు కొంచెం ఎక్కువే చేసుకోండి, ఎక్కువే చేసేసి మిక్సీలో పట్టేసేయండి. మీకు చానాలు స్టాక్ ఉంటుంది. అవసరం ఉన్నవాళ్ళు, ఎవరైతే ఇంట్లో బాగా తాగుడికి అలవాటు అయిపోయి బాగా చికాకు ఉండి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని మందు ఆఫ్ చేయటానికి, బంద్ చేయటానికి, వాళ్ళు అట్లాంటి వాళ్ళు సీతాఫలం ఆకులు కొంచెం ఎక్కువ తీసుకొచ్చి ఎండబెట్టేసి నీడలో ఆరబెట్టిన తర్వాత మంచి మిక్సీలో వేసి మెత్త పౌడర్ చేసి ఇట్లాంటి కొన్ని క్లాత్లో వేసేసి ఇట్లా జల్లెడ పడితే అది మంచిగా ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇవ్వండి ఈ పుల్లలు ఇవన్నీ బయటకు వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనకి ఇవ్వండి మెత్తటి పౌడర్ వచ్చేసింది. ఇదిగోండి, ఇది ఇప్పుడు మనం జల్లెడ పట్టింది. ఇదేమో అది జల్లెడ పట్టిన వేస్టేజ్ అన్నమాట, పుల్లలు ఇవన్నీ కాడలు. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. మీకు అయితే నేను క్లియర్గా అని చెప్పాను అనుకుంటున్నా. సీతాఫలం ఆకు నీడలు ఎండబెట్టేసి దాన్ని మెత్తటి పౌడర్ చేసుకోవాలి, ఓకేనా. దీన్ని ఇప్పుడు ఎట్లా వాడాలనేది మనం చూద్దాం. ఇంకా మన మెడిసిన్ తయారైపోయింది కదా. ఇగో ఖాళీ గిన్నె ఒకటి తీసుకోండి. ఇది ఒక హాఫ్ స్పూన్, మామూలు మన స్పూను సగం, స్పూన్లో సగం, కొద్దిగా అటు ఇటు అయినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక గిన్నెలో వేసేసుకోండి, ఇంతేగా. మిగిలింది దాచిపెట్టేసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ పోయండి, మామూలుగా మనం తాగే వాటరు. అది ఎట్లా ఉండాలంటే మామూలుగా మెత్తగా కలిసిపోవటానికి. ఇవన్నీ ఇది కలిసిపోయింది కదా. ఇప్పుడు దీనిని ఇంతేగా ఎట్టైనా తాగుంటారు. దీన్ని ఏం చేయాలంటే ఇవ్వండి చూడండి ఎట్లా కలిసిపోయింది, మంచి పేస్ట్ లెక్క. ఇట్లా కలుపుకోండి, ఇవ్వండి ఇట్లా కలుపుకోండి, మంచి పేస్ట్ లెక్క కలిసిపోయింది. ఇవన్నీ చాలా సింపుల్. దీన్ని రెడీ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఎట్లా పెట్టాలనేది మాత్రం చాలా ఈజీ. ఇప్పుడు వాళ్ళు డ్రింక్ చేసి అయితే వస్తారు కదా, డ్రింక్ చేసి వచ్చినప్పుడు ఎట్టైనా అన్నం తింటారు, కొంచెం అప్పని అన్నం తింటారు కదా. వాళ్ళకి ఏం చేస్తారంటే డైలీ లేడీస్ ఎవరు ఉంటారో, వాళ్ళ భర్త ఎవరైనా, వాళ్ళ అన్నయ్యో నాన్నో భర్త ఎవరైనా కానీ వాళ్ళని మంచిగా ఆరోగ్యంతో ఉంచాలి, వాళ్ళ మందు బంద్ చేయాలి, తాక్కోకుండా ఉంచాలని అనుకునేటోళ్ళు
చెప్పాను కదా ఇప్పుడు వీడియోలో, సింపుల్గా తీసుకొచ్చి ఆకులు ఎండబెట్టేసి ఇట్లా చేసుకోండి. వాళ్ళు అన్నం తింటారు, అన్నం తినేటప్పుడు కూర వేస్తారు కదా, ఆ కూరలో మనం ఇట్లా కలిపేసిన తర్వాత దీనిని ఆ కూరలో కలిపేయండి. కూరలో వేసి మామూలుగా ఇట్లా కూర మొత్తం కలిపేసేయండి. ఆ మసాలాలకి ఇది అర్థం కాదు వాళ్ళకి, వాళ్ళు ఎట్టని డ్రింక్ చేసి ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది వాళ్ళ కూరలో తినే అన్నంలో కూరలో కలిపేసి వాళ్ళకి అన్నం పెట్టేసేయండి. వాళ్ళకి చెప్పవసరం లేదు, వాళ్ళు తింటారు. అట్లా ఉండక ఒక వారం 10 రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది కనబడుతూనే ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా వాటి మీదకి ఆలోచన అనేది పోనీయదనమాట ఈ మెడిసిన్. సో వాళ్ళు తాక్కోకుండా మనం మందు అయితే వాళ్ళని బంద్ చేయాలి అని అనుకునేటోళ్ళు చాలా సింపుల్గా ఈజీగా ఇవ్వండి ఒక కాకుతోటే బంద్ చేయొచ్చు. అది ఎట్లా అనేది మీకు క్లియర్గా చెప్పాను కదా. ఇది ఖచ్చితంగా ఈ ఆకులతోటి మందు అనేది ఖచ్చితంగా బంద్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. వారంలోనే మీకు రిజల్ట్ అనేది కనిపించిద్ది. వారంలోనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఇది కూరలో అన్నం తినేటప్పుడు కలిపి పెట్టేసేయండి. ఇది ఎట్లా ఎన్ని రోజులు వాడాలని అంటే 41 రోజు. ఆయుర్వేదిక్ ఏదైనా కానీ 41 రోజు పక్కా ఖచ్చితంగా వాడాల్సిందే. మీకు తగ్గిపోయిందిగా రిజల్ట్ వచ్చింది కానీ అనుకున్నా కానీ ఆపకూడదు. అదొక కోర్స్ అనమాట. 41 రోజు ఉంటుంది. 41 రోజులు వాడిన తర్వాత ఇప్పుడు పూర్తిగా పనిచేస్తుంది. ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏంటంటే మామూలుగా మనకి సపోజు ఇక్కడ ఒక చైన్ వస్తుందంటే మనకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ మెడిసిన్ అక్కడ మటుకి కొంచెం తిమ్మిరి పట్టడం అట్లాంటివి చేసి అంత టెంపరవరీగా ఆ నొప్పి అనేది ఆపిద్ది మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్. ఈ ఆయుర్వేదిక్ ఏంటంటే ఎక్కువ రోజులు వాడాలి, రిజల్ట్ అనేది చిన్నగా వచ్చింది, ఎక్కువ రోజులు వాడాలి. దానివల్ల ఏంటంటే అసలు ఆ నొప్పి ఎందుకు వస్తుంది అనేది మూలాల కానించి తీసేస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఈ చెట్టుని ఈ కొమ్మలు నరికేస్తే ఏమవుతుంది, ఈ కొమ్మలు ఇక్కడ పైన నరికేస్తే కింద నుంచి మళ్ళీ ఇంకోటి పిల్లకి వస్తూనే ఉంటుంది. అంటే దీనికి సావు అనేది ఉండదు. రోగం కూడా అట్నే. రోగం ఒక చెట్టు అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏంటంటే ఈ కొమ్మలు నరకటం లాంటిది. ఏంటంటే ఈ కొమ్మ నరికేసిన టెంపరీగా రాకపోయినా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ సైడ్ నుంచి వస్తూనే ఉంటాయి కొమ్మలు. ఆయుర్వేదిక్ అట్ట ఉండదు. అదే రోగం చెట్టు అయితే ఆ చెట్టుని ఏరులతో సహా పీక్కొని వచ్చేస్తుంది. ఏరులతో సహా చెట్టుని పీకేస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు. అదే కొమ్మలు నరికేస్తే ఖచ్చితంగా మళ్ళీ పిలకలు వస్తూ ఉంటాయి కొమ్మలు. సో ఆయుర్వేదిక్ అనేది ఏరులతో సహా పీకేయటం అయితే ఇంగ్లీష్ మందులు అనేది కొమ్మలు నరకటం. అందుకనే ఆయుర్వేదిక్ ఎప్పుడైనా పర్ఫెక్టే, ఖచ్చితంగా పనిచేసేది, చాలా గ్రేటు. మన పూర్వీకులు ఎప్పుడో చెప్పి మనకు అందించిన కొన్ని గ్రంథాల్లో ఇవి. ఒకసారి ట్రై చేయండి నమ్మకంతో, ఖచ్చితంగా తాగడాన్ని బంద్ చేస్తారు. దీంట్లో ఏమన్నా మీకు ఏమైనా ఖర్చు ఉందా? ఏమీ లేదు, రూపాయి బిళ్ళ ఖర్చు లేదు. సో దీని ఖర్చు లేకపోయినా మనం చేసుకొని వాడలేకపోతే అది ఇక మన కర్మ, మనం చేసేది ఏం లేదు. ఒకసారి మీరైతే ట్రై చేయండి, వాళ్ళకి మంచి బాధ్యతగా మంచిగా ఉంటారు. అర్థమైంది కదా. కూరలో కలిపేసి పెట్టేసేయండి. కొంచెం అటు ఇటుగా ఆపుకున్నాను, కొంచెం అటు ఇటు అని పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సైడ్ ఎఫెక్ట్లు కూడా అట్లాంటివి అయితే ఏమీ రావు. మీరైతే ఖచ్చితంగా తాగుడు పని చేస్తారు. ఖచ్చితంగా వాడండి, వాళ్ళకి తెలియకుండా తాగేటోళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, మీకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను క్లియర్గా కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకోటి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీకు అలవాటు లేకపోయినా కానీ వేరేటోళ్ళకు ఉంటే వాళ్ళకన్నా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మన ఛానల్ షేర్ చేయండి ఈ వీడియోని. ఓకేనా, లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎట్లాంటి మీకు ఇంట్రెస్ట్ ఉందో చెప్తే నేను అలాంటి ఖచ్చితంగా నేను వీడియో తీస్తాను, పెడతాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.